హాయ్ చిల్డ్రన్స్, హాయ్ సార్. వెల్కమ్ టు బాలు తెలుగు ఛానల్, మా యూట్యూబ్ ఛానల్ నేము. అయితే మనం ఈరోజు వచ్చేసి 10th క్లాస్లో సెకండ్ లాంగ్వేజ్ అంటే ద్వితీయ భాషలో ఉన్నటువంటి 5వ పాఠం నీతి పరిమళాలు. ఇందులోపల మనము ఇప్పుడు ఫస్ట్ పద్యం గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పద్యాన్ని వచ్చేసి మనకు ఎవరు రాసిరు అంటే సుమతి శతకాన్ని పద్యన ఎవరు రాసిరు? ఆయన నీతులను గురించి అందరికి అర్థమయ్యే విధంగా సులభ రీతి లోపల ఈ పద్యాన్ని రాయడం జరిగింది. ఆ పద్యం మనం ఇప్పుడు రాగయుక్తంగా పాడి చూద్దాం. ఓకే. నడువకు మీ తెరువొక్కట, నడువకు మీ తెరువొక్కట, గుడువకు మీ శత్రునింట, నడువకు మీ తెరువొక్కట, గుడువకు మీ శత్రునింట, గూరిమిదోడన్ ముడువకు మీ పరధనముల, నడువకు మీ యొరుల మనసు నవ్వగ సుమతి, నడువకు మీ యొరుల మనసు నవ్వగ సుమతి. సరే, ఇప్పుడు మనము ఈ పద్యాన్ని ఏ విధంగా అయితే భావం ఉందో మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఏం చెప్తున్నాడు మనకు? నడువకు మీ, నడువకు మీ తెరువొక్కట అంటే ఏమంటున్నాడు క్లియర్గా ఇక్కడ? ఓ సుమతి అంటే ఓ బుద్ధి కలిగినటువంటి వాడా, ఓ బుద్ధి కలిగినటువంటి వాడా. ఏం చేయాలంటున్నాడు? ఫస్ట్ వన్ నడువకు మీ తెరువొక్కట. మనము నడిచేటటువంటి దారి ఎలా నడవద్దు? ఒంటరిగా నడవద్దు. ఎలా నడవద్దు? మనం ఒంటరిగా నడవద్దు. మనం ఎలా నడవద్దు అని చెప్తున్నాడు? ఒంటరిగా నడవద్దు. ఓ బుద్ధి గలవాడా, నువ్వు నడిచేటటువంటి దారి ఎలా ఉండాలి అంటే ఒంటరిగా ఉండకుండా చూసుకో. అంటే నువ్వు ఒంటరిగా నడవద్దు దారి లోపల అంటున్నాడు. నెక్స్ట్ వన్ ఏమంటున్నాడు? గడువకు మీ శత్రునింట అంటే ఏమంటున్నాడు? మనము ఎవరింట్లో భోజనం చేయొద్దు అంటున్నాడు? నువ్వు భోజనం శత్రువింట్లో చేయొద్దు. నువ్వు భోజనం ఎవరింట్లో చేయొద్దు? నువ్వు భోజనం ఎవరింట్లో చేయొద్దు? ఫస్ట్ వన్ ఏం చెప్పినావు? నువ్వు ఒంటరిగా నడవద్దు. నువ్వేం చేయొద్దు? సెకండ్ వన్ ఏం చెప్పినా నేను? శత్రువు ఇంట్లో ఊర్మితోడ. నెక్స్ట్ మడువకు మీ పరధనంబుల, గుడువకు మీ యొరుల నవ్వగ సుమతి. క్లియర్ చెప్తున్నాడు. నువ్వు మాత్రం శత్రువు ఇంట్లో భోజనం చేయొద్దు. ఇంకోటి స్నేహంగా ఉంటూ ఫ్రెండ్షిప్ చేస్తూ, అరే మన ఇద్దరం ఫ్రెండ్స్, మనం ఒకరంటే ఒకరం ఫ్రెండ్స్ కాబట్టి మనం ఏదైనా షేర్ చేసుకోవాలి అలా అని చాలా మంది అనుకుంటుంటారు. అయితే స్నేహంగా ఉంటూ మనం ఇతరుల సొమ్ము అనేది సొంతం చేసుకోవద్దు. స్నేహంగా ఉంటూ ఇతరుల సొమ్ము అనేది మనం ఏం చేసుకోవద్దు? స్నేహంగా ఉంటూ ఏం చేసుకోవద్దు అని చెప్పిన? ఇతరుల ధనాన్ని మనం సొంతం చేసుకోవద్దు. అంటే వాళ్ళ ఆస్తిని మనము తీసుకోవద్దు. వేరొక వాళ్ళతో స్నేహమే చేయాలి కానీ వాళ్ళ ఆస్తిని మాత్రం మనం సొంతం చేసుకోవద్దు అని చెప్తున్నాడు. ఇంకోటి, మనం ఎప్పుడైనా సరే ఎవరితోటైనా సరే మాట్లాడేటప్పుడు మాత్రం వేరొక వాళ్ళ మనసు నొప్పించే విధంగా మనం మాట్లాడకూడదు. మనం ఎప్పుడైనా సరే ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు మాత్రం వేరొక వాళ్ళ మనసు నొప్పించే విధంగా మాత్రం మాట్లాడదు. అంటే వేరొక వాళ్ళని హర్ట్ చేసేటట్టు మనం మాట్లాడొద్దు. ఏం చేయొద్దు వచ్చిన? వేరొక వాళ్ళని హర్ట్ చేసేటట్టు మనం మాట్లాడొద్దు అని చెప్తున్నాడు. మనకు ఈ నాలుకకు ఎముకలు ఉండవు కానీ ఈ నాలుకతోటి మనం మాట్లాడేటటువంటి మాట వల్ల వేరొక వాళ్ళ మనసు అనేది అర్థమవుతుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, వేరే వాళ్ళ మనసును హర్ట్ చేయకుండా అని చెప్తున్నాడు. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పినా చెప్పండి ఒకసారి. ఫస్ట్ వన్, మనం ఏం చేయొద్దు? ఒంటరిగా నడవద్దు. సెకండ్ పాయింట్ ఏం చెప్పినా? శత్రువు ఇంట్లో భోజనం చేయొద్దు. నెక్స్ట్
పాయింట్ ఏం చెప్పినా స్నేహంగా ఉంటూ వాళ్ళ ఆస్తిని మనం సొంతం చేసుకోవద్దు. లాస్ట్ పాయింట్ ఏం చెప్పినా మనం మాట్లాడేటటువంటి మాటల వల్ల ఇతరులకు నొప్పి కలిగే విధంగా మాట్లాడవద్దు అని ఇక్కడ ఎవరు చెప్పారంటే సుమతి శతకం లోపల బద్దెన చెప్పడం జరిగింది. ఓకేనా?